దేవుడు మనయందు ఆనందించుట అనే మాట గురించి ఆలోచిస్తున్నాం. మనం ఆనందించడం కాదు, కానీ మనల్ని బట్టి దేవుడు ఆనందంగా ఉన్నాడా లేదా, దేవుడు ఆనందించాలంటే ఏం చేయాలని ఆల్మోస్ట్ 4 వీక్స్ అయినట్టుంది. ప్రతి వారం అడుగుతూ ఉన్నాను. ఈ మాటకు సంబంధించి మీకు తోచిన, లేకపోతే మీరు ధ్యానించిన, మీకు మీ అవగాహనలోకి లేకపోతే మీ యొక్క గమనంలోకి వచ్చినటువంటి మాట ఏదైనా ఉంటే నాకు తెలియజేయండి అని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా తక్కువ మంది ఇదిగో పాస్టర్ గారు ఇది దేవుడు నాకు వాక్యం చూపించాడు, ఇది నాకు అర్థమైందని పెడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా కేవలం విని రేడియో విన్నట్టుగా, సినిమా చూసినట్టుగా కాకుండా విన్న మాటల్ని మన ధ్యానంలో, మన వ్యక్తిగత ధ్యానంలో ఉండేలాగా దాన్ని ధ్యానించే వారమై ఉండి, అంతేకాకుండా దేవుడు మనకిచ్చినటువంటి అవగాహనలోంచి ఏదైనా మనకు బయలుపరచబడితే షేర్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ వారము ఇంకొక మాట కొత్తగా నేను చూస్తున్న మాట ఏంటంటే, పలానా ఇది చేస్తే వాని యందు నాకు సంతోషం ఉండదు అనే వచనం చూశాను. ఇది ఒకరు పంపించారు. యాక్చువల్గా ఏమైనా గుర్తొచ్చిందా ఎవరికైనా? ఎక్కడ ఉంటుంది, ఎలాంటిది ఆ మాట? ఇది చేస్తే వాని యందు నాకు సంతోషం ఉండదు అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అంత యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంటుందని చెప్పట్లేదు, కానీ దేవునికి సంతోషం ఉండదు అని చెప్పే ఏరియా ఒకటి మెన్షన్ చేయబడింది బైబిల్లో. ఏమై ఉండొచ్చు? సమయం 8:54, సర్వీస్ ముగించబడే సమయం ఎంత? ఎన్ని గంటల దాకా? ఎన్ని గంటల దాకా తెలీదా మీకు? ఎన్ని గంటల దాకా? ఎవరు మాట్లాడరు? 9:30, 9:30కు ముగించాలి అంటే ఇంకెంత సమయం ఉంది మనకి? మళ్ళీ అది కాకుండా మళ్ళీ దాంట్లోనే కమ్యూనియన్ ఉంది, దాంట్లోనే ఇంకా మిగతా కార్యక్రమాలు ఉన్నాయి, అన్నీ ముగించుకోవాలి. సో దాంట్లో నేను వాక్యం చెప్పాలి ఇప్పుడు. సో దాంట్లో నేను ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి సర్వీస్ అంతట్లోకి సింహభాగం అని పిలువబడే ముఖ్యమైనటువంటి భాగం వాక్యం షేర్ చేసుకునే సమయంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నెక్స్ట్ వీక్ నుంచి అందరము త్వరగా రావడానికి, నేను కూడా త్వరగా రావడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ఆ మాట ఏమైనా గుర్తొచ్చిందా? మాట ఒక పని చేస్తే వాని యందు నాకు సంతోషం ఉండదు అనే మాట. సరే ఆలోచించండి మీరే. అలాగే కొద్దిగా ఆలోచించండి. దేవునికి సంతోషం కలిగించే విషయాలేంటివి, దేవుని సంతోషం లేకుండా చేసే విషయాలేంటి, వీటి మీద మనం గత కొంతకాలంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. సరే, ఈ రోజు కోసం నేను ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వచనం మీద కొద్దిగా ఆలోచన చేయండి. అయితే మీకు ఏమన్నా ఈరోజు ఈ పేపర్లో ఒక వాక్యం మీకు పోస్ట్ చేయబడి ఉంది, ఒక వర్డ్ మీకు పోస్ట్ చేయబడి ఉంది. అది వచ్చేసి యాక్చువల్గా ఈ యొక్క 49 రోజులు 7 వారాలకి సంబంధించిన ప్రతిరోజు ఒక్కొక్క వర్డ్ని ఒక స్కేల్ లాగా పెట్టుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఒక వర్డ్ని మేము ముందు పెడతాను ఈరోజు. దాన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఏమంటామంటే ఈ వర్డ్ని ఒక స్కేల్ లాగా చూస్తాం, ఒక కొలమానం అంటే కొలుచుకొని నువ్వు ఆ స్కేల్లో ఎక్కడున్నావు. ఏంటది వర్డ్? అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయా? ఓకే, మీ పత్రిక లేకపోతే దగ్గర పెట్టుకోండి. సో ఇందులో ఈరోజు వర్డ్ వచ్చేసి ప్లెజెంట్నెస్. తెలుగులో ఏమంటాం తెలుసా? ప్లెజెంట్నెస్ అంటే తెలుగులో ఏమని చెప్తారా? ఏమంటారు? ఆహ్లాదము అని ఉంటుంది, లేకపోతే ఆహ్లాదకరమైన,
రైట్. సో ప్లెజెంట్నెస్ అనే మాటని, వాట్ ఈజ్ ప్లెజెంట్నెస్, అసలు ప్లెజెంట్నెస్ అంటే అర్థం ఏంటి? ప్లెజెంట్నెస్ అనేది ఒక స్కేల్. అది అంటే ప్లెజెంట్నెస్ అంటే ఒక ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, లేకపోతే ఎప్పుడు ఆనందకరమైనటువంటి ముఖం కలిగి ఉండడం. బ్రైట్ ఫేస్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. బ్రైట్ ఫేస్, ప్రకాశవంతమైనటువంటి ముఖం అన్నమాట. సో ఇది పెట్టుకొని, కొలత పెట్టుకొని చూసుకోవాలి మన మొహాలు ఎలా ఉన్నాయి. ఓకే, మనం ఎలా ఉన్నాం అనేది ప్రశ్న. అయితే దీని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్లెజెంట్నెస్ అనే మాటకి తెలుగులో ఆహ్లాదకరమైన అని లాస్ట్ 6వ వారం 3వ రోజు దాని గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో కొన్ని మాటలు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని మీకు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. తెలుగులో మనకి ఆహ్లాదకరమైన, ఆనందముతో మాధుర్యము, లేకపోతే దయగలిగిన, తేజస్సు, అల్టిమేట్లీ ఆకర్షించే విధంగా ఉండడం, ప్లెజెంట్నెస్ అంటాం దాన్నే. ప్లెజెంట్ హీబ్రూ భాషలో ఏమనుంది అక్కడ? నయోమి అనే పేరు వినే ఉంటారు కదా బైబిల్లో. నయోమి అంటే నయోమి అంటే ఆమె ఏమన్నది? నా పేరు నయోమి అనకండి, ఏమనాలి? మారా అనమన్నది. మారా అంటే చేదు. సో నయోమి అంటే మాధుర్యం. ఆ మాధుర్యము నోఆమ్ అంటాం. సేమ్ స్పెల్లింగ్, అది సేమ్ స్పెల్లింగ్. సో వచ్చేసి దాని మీనింగ్ ఏంటంటే ఆ మాటకి ఆహ్లాదకరమైనటువంటి, లేకపోతే ప్లెజెంట్ ఫేస్ అని అర్థం, లేకపోతే బ్రైట్ ఫేస్ అని అర్థం. దీనికి రైట్ ఎగ్జాంపుల్, లేకపోతే సరైనటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే, దీనికి ఉన్నటువంటి సరైన ఎగ్జాంపుల్ ఏంటి? ఆ ఎగ్జాంపుల్ అంటే చూడండి ఒకసారి. అబిగయిలు అనే ఒక వ్యక్తిని మనం మాట్లాడుకుంటాం. అబిగయిలు అనే ఒక వ్యక్తిని ఆలోచన చేస్తాం. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, మీకు ఇందులో ఈ వర్డ్ని స్టడీ చేసే విధానం మీకు ఈ పేపర్లో రాసి ఉంది. ప్రతి వర్డ్ని ఇలాగే ధ్యానం చేస్తాం. జస్ట్ అందరికీ పరిచయం చేయడానికి, అందరికీ గుర్తు చేయడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఈరోజు మాటని కూడా ఇందులో చూస్తాం. చూడండి ఒకసారి. ఇందులో పాజిటివ్, హయ్యెస్ట్ వాల్యూ, పాజిటివ్ మీనింగ్ చూస్తాం. అందులో ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటాం. అసలు ప్లెజెంట్నెస్ అంటే అర్థం ఏంటి? ఒక సంతోషకరమైన, ఆహ్లాదకరమైనటువంటి ఫేస్ కలిగి ఉండడము అని అర్థం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి ఫాస్ట్గా. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితమైనదిగాను ఉండాలి. సో ఈ ప్లెజెంట్నెస్ అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫేస్, ఇట్ ఈస్ అబౌట్ ద కన్వర్జేషన్, ద వే హౌ వి టాక్, హౌ వి రెస్పాండ్. ఎట్లా మాట్లాడతామో అనేది మన ప్లెజెంట్నెస్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోద్దాం. సో మీరు మాట్లాడేటప్పుడు మీ సంభాషణ ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్టుగా, ఇంకా రుచికరంగా ఉండాలట. టేస్టీగా ఏముండాలి? టేస్టీగా, రుచికరంగా ఏముండాలి? సంభాషణ, మన కన్వర్జేషన్, మన మాటలు కన్వర్జేషన్ రుచికరంగా ఉండాలి. ఒకవేళ చేదైన సంభాషణలో వెళ్ళినా కూడా, మారా లాంటి సంభాషణ దగ్గరికి వెళ్ళినా కూడా, నయోమ్ అంటే మనం అక్కడ ఉన్నాం కాబట్టి, మన సంభాషణ అక్కడికి వెళ్ళింది కాబట్టి, సాల్ట్ అక్కడ వేయబడింది కాబట్టి. సాల్ట్ ఈజ్ ఆల్వేస్ ప్రిజర్వెంట్ అంట, ప్రిజర్వేటర్. అంటే సాల్ట్ అనేది దేనికి వాడతామంటే, ప్రిజర్వ్ చేయడానికి సాల్ట్ వాడతాం. సాల్ట్కి ఏ పురుగు పట్టదు, లేకపోతే సాల్ట్ని ఎవరు నాశనం చేయలేరు. సో అలాంటి సాల్ట్ని ఒక్కసారి సాల్ట్ చేత కప్పబడ్డదంటే, అది ఇక ఏమంటామంటే, జనరల్గా సమాధి చేసేటప్పుడు కూడా సాల్ట్ వాడతారు. ఎందుకు సాల్ట్ ప్యాకెట్స్ లేకపోతే సాల్ట్ ఎందుకు వేస్తారంటే,
మన విశ్వాసాన్ని సూచిస్తుంది, అది మన హోప్ని సూచిస్తుంది. ఒక రోజున ఈ శరీరము మరలా పునరుత్థానం అనగా తిరిగి ఈ బాడీ లేస్తుంది అని, ఈ బాడీ తిరిగి లేస్తుంది అని దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నట్టుగా దాన్ని దాచిపెడుతున్నాం, అక్కడ ఉప్పులో పెడతాం అన్నమాట. సో సమాధి చేసేటప్పుడు సాల్ట్ని యూజ్ చేస్తారు. అది తెలిసిన వాళ్ళు అన్ని చోట్ల రకరకాల ఇదిగా ఉంది, కానీ బట్ వన్ థింగ్ ఏంటంటే బాడీని ఎప్పుడు కూడా మట్టితో కలిపేయకూడదు బైబిల్ ప్రకారం. మన విశ్వాసాన్ని బట్టి పునరుత్థానాన్ని మనం నమ్ముతాం కనుక, అందుకే ఒక ట్యాంక్ లాంటిది బిల్డ్ చేసి దాంట్లో ఆ యొక్క బాక్స్లో పెట్టి సాల్ట్ వేసి అన్నీ వేసిన తర్వాత దాన్ని సీల్ చేసిన తర్వాత పైన మట్టేస్తారు. దాని తర్వాత మట్టేస్తాం, కానీ చాలా తెలియక ఏం చేస్తారంటే డైరెక్ట్గా మట్టిలో వేసేస్తాం. అయితే పాయింట్ ఏంటంటే సాల్ట్ ఈజ్ ఆల్వేస్ ప్రిజర్వేటర్ అంటే అది కాపాడుతుంది, అది భద్రపరుస్తుంది, నాశనం కానియదు, పురుగు పట్టనీయదన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉప్పు వేసినట్టుగా అంటే ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయింది, ఆ కన్వర్జేషనే చంపేస్తుంది, ఒక కన్వర్జేషనే నాశనం చేస్తుంది, ఒక కన్వర్జేషనే ఒక రిలేషన్షిప్ని అయ్యుండొచ్చు, మనుషుల్ని కావచ్చు మర్డర్ చేసి పడేస్తుంది. కానీ మన సంభాషణ ఎప్పుడైతే ఉప్పు వేసినట్టుగా ఉంటుందో అది బ్రతికించేదిగా మారిపోద్ది, కాపాడడం మొదలు పెడుతుంది, రుచికరంగా మారిపోద్ది. సో తర్వాత ఇంకొక విషయాన్ని ఏంటంటే సాల్ట్ ఈజ్ ఆల్వేస్ కవరెంట్, నిబంధన అంటే భంగపరచబడజాలని నిబంధన అని చెప్పడం కోసం సాల్ట్ కవనెంట్ ఆఫ్ సాల్ట్ అని చెప్తాం. ఉప్పు నిబంధన అంటారు దాన్ని. అనండి ఒకసారి గట్టిగా, బైబిల్లో ఉందా మాట. ఏ నిబంధన? ఉప్పు నిబంధన. అంటే అర్థం ఏంటంటే ఇక ఒక నిబంధన చేయబడింది అంటే ఆ మాట ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పడం కోసం దాన్ని ఈ పదంతో పోలుస్తామన్నమాట. ఉప్పు నిబంధన, దావీదుతో దేవుడు చేసిన నిబంధన పేరు ఏం పేరంటే ఉప్పు నిబంధన. ఎందుకంటే అది భంగపరచబడజాలని శాశ్వతమైన నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే నీకు నీ సంతానానికి శాశ్వత కాలం కృప చూపిస్తాను. దాన్ని ఎవరు భంగపరచలేరు, ఏ విషయం భంగపరచలేరు. మీకు రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం చదివేటప్పుడు చూస్తూ ఉంటాం మనం. ఇదిగో పలానా కొడుకు పలానా ఆయన వచ్చాడు, ఆయన రాజు అయ్యాడు, దావీదులాగా అస్సలు నడుచుకోలేదు, దావీదు వలె నడుచుకోలేదు, దావీదు ఒక కొలమానం అయిపోయాడు. దావీదులాగా నడుచుకున్నాడా లేదా? నడుచుకోలేదు, అయినా సరే తను రాజు అయి ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఇతడు దావీదులాగా నడుచుకున్నాడు, దావీదులా చేశాడు, ఆయన కూడా రాజు అయి ఉన్నాడు. సో ఎవరైనా సరే దావీదు నీ సంతానంలో ఎవరో ఒకరు సింహాసనం మీద ఉంటారు. సో అలా ఉండడం అనేది శాశ్వతమైనటువంటి కృప చూపిస్తానని చెప్పేదాన్ని ఆ యొక్క ఉప్పు నిబంధన అంటాం. సాల్ట్ కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. సరే, పాయింట్ ఏంటంటే ఆ ప్లెజెంట్ అనగా నవోమ్ అనే ఆ వర్డ్ ఏదైతే చూసామో ఆ పదానికి ఇది యాక్చువల్గా బ్రైట్ ఫేస్ మాత్రమే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు, ఇది మన సంభాషణ, లాంగ్వేజ్, మాటలో అని అర్థం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనపడతా ఉంది అబిగయిలు. ఈ అబిగయిలు అనే స్త్రీ ఏం చేసిందంటే 2 పనులు చేసింది ఆమె. తన సంభాషణతోని, తన మాటలతోని చచ్చిపోయే వాళ్ళనేమో సావకుండా ఆపింది, చనిపోయే వాళ్ళని చావకుండా ఆపింది, చంపే వాళ్ళని చంపకుండా ఆపింది. ఒకసారి వచనం చదవండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32-33 వచనాలు. 1 సమూయేలు 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32-33 వచనాలు ఫాస్ట్గా. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన అబిగయిలు వచ్చి మాట్లాడగానే దావీదు చంపడానికి బయలుదేరాడు. యాక్చువల్గా ఆయన అంటాడు, నాకు ఎదురుపడుటకే నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నువ్వు చూపించిన ఈ నీ ప్రజెంటేషన్, నువ్వు ఈ సమయానికి నువ్వు స్పందించిన తీరు ఏదైతే ఉందో, ఆమె స్పందించిన తీరు ఎలాంటిదంటే చచ్చిపోయే వాళ్ళని సావకుండా ఆపింది, చంపే వాళ్ళని చంపకుండా ఆపింది. షీఈస్ లైక్ అ సాల్ట్. ప్లెజెంట్నెస్, బైబిల్లో ఈ ప్లెజెంట్ అనే మాటకి అర్థం అది, ప్లెజెంట్ అనే మాటకి అర్థం అది. తర్వాత ఇంకా 2వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, బర్నబా.
అపోస్తల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనము, అపోస్తల కార్యం గ్రంథం 11వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఈ బర్నబా గురించి రాస్తుంది. బర్నబా అనేవాడు ఆల్రెడీ లేవి సంతానానికి చెందినవాడు. బర్నబా అనే ఆయన ఎవరు? లేవి సంతానానికి చెందినవాడు. అలాగే తన యొక్క ఆస్తిని, స్థిరాస్తిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే ఒక స్పిరిచువల్లీ హయ్యెస్ట్ పొజిషన్ కలిగినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, లేకపోతే ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి ఈ బర్నబా. బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే తెలుగులో మనకి హెచ్చరిక పుత్రుడు అని రాసి ఉంటుంది. ఏమని ఉంటుందండి? హెచ్చరిక పుత్రుడు. బర్ అంటే కుమారుడు అని అర్థం. బర్నబా అనే మాటకి హెచ్చరిక పుత్రుడు అని అర్థం. అయితే పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఒరిజినల్గా హెచ్చరిక పుత్రుడు కాదు కానీ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని అర్థం. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే ఇతడు ఎంకరేజ్ చేయడానికి పుట్టినటువంటి కుమారుడు అనమాట. ఎంత ఎంకరేజింగ్ ఉంటాడంటే ఈ బర్నబా అనే వ్యక్తిని, క్యారెక్టర్ని చరిత్రలో నుంచి మనం లేకుండా చేస్తే, లేకపోతే ఆ చరిత్రలో తను స్కిప్ చేయగలిగితే ఈరోజు నువ్వు నేను ఇలాగ బైబిల్ పట్టుకొని ఇంత ప్రశాంతమైన జీవితం జీవించే వాళ్ళం కాదు. బికాజ్ ఆఫ్ హిజ్ ప్లెజెంట్నెస్. బర్నబా అనేవాడు లేకపోతే అపోస్తలుడు అనగా అన్యజనులకు అపోస్తలుడు అని పిలువబడుతున్న పౌలు అనేవాడు లేడు. పౌలు లేకపోతే పరిచర్య ఇంతగా ఉధృతంగా ఉండేది కాదు. పౌలు లేకపోతే పరిచర్య ఓన్లీ ఇశ్రాయేల్ మధ్యలోనే ఉండేది, బయటకు వచ్చేది కాదు. భూ దిగంతముల వరకు పరిచర్యని తీసుకెళ్ళిన వాడు పౌలు. అన్యజనులకు అపోస్తలుడు పౌలు. తోమ భారతదేశానికి 2 సార్లు వచ్చాడు. యేసు ప్రభు శిష్యుడైన తోమ భారతదేశానికి 2 సార్లు వచ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడంటే భారతదేశంలో సొలొమోను కాలం నాడే ఉన్నటువంటి ఇశ్రాయేల్ ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేల్కి సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళకి ఇదిగో మెస్సయ మన కొరకు వచ్చాడు, దేవుడు దర్శించాడు, అబ్రహాం సంతానం అనబడుతున్నటువంటి మెస్సయ మన కొరకు వచ్చాడు అని చెప్పడానికి, సువార్త చెప్పడానికి. ఎవరికి? ఇశ్రాయేల్కి మాత్రమే, ఇశ్రాయేల్ ఫ్యామిలీస్కి మాత్రమే సువార్త చెప్పి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఆయన ఎవరు ఏమనలా, చంపలేదు ఆయన్ని. ఇశ్రాయేలీలు అయినటువంటి వాళ్ళు మన భారతదేశంలో సౌత్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళకి కాలనీస్ ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎలాంటి ఎవిడెన్సెస్ అంటే నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రధాని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి ఒక గిఫ్ట్ ఇచ్చిన సందర్భాన్ని మీరు చూస్తే తామ్రపత్రాలు ఇచ్చారు. ఆ తామ్రపత్రం అనేవి క్రీస్తు పూర్వం భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఇక్కడ యూదులు మీరు నివసించవచ్చు, ఇక్కడ మీరు కాలనీలు ఏర్పాటు చేసుకుని సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చే ఒక లెటర్ అన్నమాట. తామ్రపత్రం అంటాం. ఆ తామ్రపత్రాన్ని అప్పుడు కలిగినటువంటి యూదులకు సంబంధించిన దాన్ని ఈ యొక్క మోడీ, యొక్క మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఎవరికి ఇచ్చారంటే ఇశ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చారు. ఆయన అది జరిగిన విషయం. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడున్నటువంటి యూదులకి సువార్త చెప్పడానికి మాత్రమే తోమా మొదటిసారి వచ్చాడు, ఫస్ట్ టైం. మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అనగా తిరిగి తన ప్రయాణాన్ని ముగించుకొని, లేకపోతే తిరిగి బ్యాక్ టు ద హెడ్ క్వార్టర్స్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి పౌలు యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. పౌలు చెప్తున్న మాటలు వినపడుతున్నాయి. ఏంటి ఆ మాటలు అంటే సువార్త అన్యజనులకు కూడా అని చెప్పడం మొదలుపెట్టారు. అప్పటికే ఆ కొర్నేలి సువార్త ఇవన్నీ అయిపోయి ఉన్నాయి. అంటే అన్యజనులకు కూడా సువార్త ఉంది, అన్యజనులు కూడా ఇశ్రాయేలులతో పాటు పరిశుద్ధాత్మను పొందుకునే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ సువార్త అన్యజనులకు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో, ఇప్పుడు తోమా రెండోసారి వచ్చాడు. ఇప్పుడు తోమా రెండోసారి వచ్చి ఇక్కడ యూదులకు మాత్రమే కాక అన్ని జనులకు సువార్త చెప్పినందుకు ఆయనని చంపేశారు. మొదటిసారి ఆయన ఎవరు ఏమనలేదు, ఎందుకంటే యూదుల మధ్యలోనే ఉంది కాబట్టి. కానీ పాయింట్ ఏంటంటే ఇదంతా జరగడానికి కారణం పౌలు అనేవాడు సువార్త తోమాని ఇన్ఫ్లుయెన్స్ చేసి, తోమా వల్ల భారతదేశంలో ఉన్న సువార్త, భారతదేశంలో ఉన్న అన్ని జనులకు సువార్త అందినట్టుగా. ఇదంతటికీ కారణం ఏంటంటే, కారణం ఎవరంటే ఈ హెచ్చరిక పుత్రుడు లేదా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనే ఈ బర్నబా అనే వ్యక్తి. ఈ బర్నబా అనే వ్యక్తి ఆయన కమ్యూనికేట్ చేసేవాడు, కలిపేవాడు. బర్నబా లేకపోతే పౌలు పరిచర్య కొనసాగేది కాదు. పౌలు అపోస్తలుల మధ్య ఒక అనుసంధానకర్తగా ఉండేవాడు ఆ యొక్క బర్నబా. ఒకవేళ లేకపోతే అనుసంధానం అనేది ఉండేది కాదు. అంటే చూడండి ఒకసారి, ఒక్క వ్యక్తి ఇంత పరిచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారంటే
దట్ ఈస్ కాల్డ్ ఈ ప్లజెంట్నెస్ త్రూ ద కన్వర్జేషన్, లేకపోతే తన లైఫ్ స్టైల్, తన వ్యక్తిగత జీవితం ద్వారా ఆ కలిపే వ్యక్తిగా బ్రిడ్జ్ లాగా మారడం, దాన్ని ప్లెజెంట్నెస్ అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మూడో ఎగ్జాంపుల్, ఇందులో మనం మాట్లాడుకునే 50 రోజులు మనం మాట్లాడుకునే ప్రతి వర్డ్ యేసు ప్రభువుకు సంబంధించింది. ఆయనలో ఉన్నవి మనం చూసుకుంటున్నాం, ఆయనలో ఉన్న పదాలు, అందులో ఈ ప్లెజెంట్నెస్ యేసు ప్రభులో లేకుండా లేదు. యేసు ప్రభులో మనం చూస్తాం ఏంటంటే, ఇక లూకాసు వార్త 4:22 చదువుదాం ఒకసారి ఫాస్ట్గా. ఆయనలాగా ఎవ్వరూ మాట్లాడడం మేము చూడలేదు అనడం చూస్తాం. చదువు 4:22 వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చుచున్న దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత ఫలానా వాళ్ళ కుమారుడు ఇలా ఉన్నాడేంటి అనేలాగా ఉండాలి. యోసేపు కుమారుడు కాడా అంటే యోసేపు కుమారుడు లాగా ఆయన బిహేవ్ చేయట్లేదు, దేవుని కుమారుడు అనిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దీన్నే ప్లెజెంట్నెస్ అంటాం. ప్లెజెంట్నెస్ అనేది కేవలం ఒక మనిషి యొక్క క్యారెక్టర్ మాత్రమే కాదు, ఇది ఈ భూమి మీద అవసరమైన దేవుని గుణాతిశయాల్లో ఒకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక తర్వాత నెగిటివ్ వాల్యూస్ కూడా దీని గురించి రాస్తున్నాయి. నెగిటివ్ వాల్యూస్ని ఫాస్ట్గా నేను జ్ఞాపకం చేస్తాను. అందులో ఒకటి, నాబాలు అనే వ్యక్తి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ నాబాల్ అనేవాడికి దేవుని అవగాహన కానీ, దేవుని వాక్యం గురించిన అవగాహన కానీ ఇవేమీ ఉండవు. అల్టిమేట్లీ ఈ నెగిటివ్ వాల్యూస్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి, లేకపోతే దీనికి కారణం ఏంటి అని అడిగితే, డిపెండెన్సీ ఆన్ ద న్యూస్, డిపెండెన్సీ ఆన్ ద వర్డ్. ఆ రెండింటి మధ్య తేడా ఉంటుంది. మరొకసారి, వార్తలు చదివి, వార్తలు చూసి, ఎక్కడ ఏం జరుగుతుందో చూసి భయపడేవాళ్ళు, దేవుని వాక్యం ఏం చెప్తుందో విని విశ్వసించేవాళ్ళు, ఆ రెండింటి మధ్య తేడా ఉంటుంది. ఈ నాబాల్ అనేవాడు ఈజ్ అ డిపెండెంట్ ఆన్ ద న్యూస్, నాట్ ద వర్డ్. ఏంటి ఆ న్యూస్ అంటే, దావీదు గురించి నాకు ఏం తెలుసు అంటే, దావీదు అనేవాడు దేవుని చేత అభిషేకించబడిన వాడు అన్న సంగతి తెలియదు, అది వాక్యంలో ఉంటుంది. దేవుని సంబంధులు దాన్ని గ్రహిస్తారు. కానీ నాబాల్కి ఏం తెలుసు అంటే, యజమానుని దగ్గర నుంచి పారిపోయిన ఓ పనోడు అని తెలుసు. దట్ ఈస్ న్యూస్ ఛానల్ చెప్పే విషయం, న్యూస్లో హైలైట్స్లో వచ్చే విషయం. యజమానుని మోసం చేసి, లేకపోతే యజమాని దగ్గర నుంచి పారిపోతున్నవా, లోబడ్డం తెలియనటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. సో అదే మాట అంటాడు. సో ఆ మాట అనడం ద్వారా తన నాబాల్ అనే మాటకి మోటుతనం అని అర్థం, మొరటువాడు అని అర్థం. ఈ యొక్క ప్లెజెంట్నెస్కి, ఆహ్లాదకరమైనటువంటి ఆ బ్రైట్ ఫేస్కి ఆపోజిట్ వర్డ్ నాబాల్. సో ఈ నాబాల్ అనేవాడు ఒకడైతే, ఇంకొక వ్యక్తి మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, సామెతల గ్రంథంలో 21:9 గయ్యాలి భార్య అని రాసి ఉంటుంది. ఓకే, తర్వాత మూడవది ఈ యొక్క ఏమంటాం, పరిసయ్యులు మరియు ఆ యొక్క వారి క్రిటిసిజం అవన్నీ ఉంటాయి కదా, మత్సరంతో నిండినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. ఇక తర్వాత ఈ స్కేల్ని మనం మెజర్ చేసుకునే విధానం, చూడండి ఒకసారి, అర్థమైంది కదా. సో ముందు వాట్ ఈజ్ ప్లెజెంట్నెస్ అని మాట్లాడుకున్నాం, దాని పాజిటివ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. తర్వాత దాని తర్వాత నెక్స్ట్ దాని స్కేల్, మొదటి స్కేల్ వచ్చేసి హయ్యెస్ట్ వాల్యూ, గ్రేషియస్ ప్లెజెంట్నెస్ వచ్చేసి ఇది అబిగైలు, బర్నబా, లేకపోతే యేసు ప్రభు లాంటి వ్యక్తిత్వాలు. ఇంటర్మీడియట్ అంటాం. ఇంటర్మీడియట్ అంటే ఇది కొంచెం పొలైట్గా ఉంటుంది, కానీ నేను జస్ట్ ఊరికే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. మీరు తర్వాత దాన్ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో విషయం ఏంటంటే, మోడరేట్ ఆర్ ఇంటర్మీడియట్ అంటాం. దీనికి వచ్చేసి అంత హార్ష్నెస్, లేకపోతే అంత కఠినంగా ఉండకపోవచ్చు గాక, కొంచెం న్యూట్రల్గా ఉండడం. అంత ప్లెజెంట్గా కలిపే విధంగా ఉండకపోవచ్చు, కానీ విడిపోకుండా జాగ్రత్తగా ఉండడం, న్యూట్రల్గా ఉండడం. సో అది కూడా మెజర్ చేసుకోవడానికి. సో తర్వాత ఇంకా కిందికి వస్తే న్యూట్రల్ అని చెప్పి, తర్వాత లోయెస్ట్ వచ్చేసి హార్ష్నెస్, డిస్కార్డ్, లేకపోతే పూర్తిగా తెగిపోయే విధంగా, లేకపోతే పూర్తిగా
మూర్ఖమైనటువంటి కఠినమైనటువంటి మొరటు సంభాషణ, మొరటు మాటలు, లేకపోతే ఆ క్రూరత్వాన్ని ఫేస్లో చూపించాడు. సో దీనివల్ల దేవుడు కోరుకున్న ఆ ప్లెజెంట్నెస్, దేవుడు కోరుకున్న యాక్చువల్గా ఈ ప్లెజెంట్నెస్ అనేది దేవుడు సృష్టించినటువంటి సోల్లో ఉండాల్సిన ఒక వర్చ్యూ, లేకపోతే ఒక గుణం. అది ఆ గుణాన్ని కోల్పోయి సోల్ని ఫ్లాస్ అనగా లోపాలతో నింపుకున్నాం మనం. క్రీస్తు యేసు నందు మనందరినీ ఆయన సంపూర్ణతకి, ఆయన క్రీస్తు సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత గలవారముగా చేయడం కోసం మచ్చ, ముడత, డాగు, కలంకం అలాంటివి ఏవీ లేకుండా నిర్దోషము, నిష్కలంకము, పరిశుద్ధమైనటువంటి సోల్స్గా, ఒక సోల్ని కాదు అన్నిటినీ కలిపి ఒక్క సోల్గా మార్చడం, యునైట్ చేయడం కోసం దేవుని వాక్యోదకం చేత ప్రతిరోజు కడుగబడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఒక మెజరింగ్ థింగ్ ఏంటంటే ఈ ప్లెజెంట్నెస్ అనేది. తర్వాత ఈ ప్లెజెంట్నెస్ కోసం ఎలాగ దీన్ని సాధించగలం, దీనికోసం ఏం చేస్తే బాగుంటుంది, ప్రాక్టికల్ అప్లికేషన్ కావాలి కదా. సో ఎలాగా మనం దీన్ని సాధించాలి, ఎలాగ దీన్ని అలవర్చుకోవాలో చెప్పే విషయం దాని కింద రాసి ఉన్నాయి. మీకు ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఒక 4 రాసి ఉన్నాయి. ఓకే, నంబర్ 1 కొలస్సీ పత్రిక 4:6 ముందు చదివాం కదా మనం. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, మీ సంభాషణ ప్రిజర్వేటివ్. నువ్వు మాట్లాడవంటే తగ్గొట్టినట్టు కాకుండా అతికించినట్టుగా ఉండాలి. దానికోసం స్పీక్ గ్రేషియస్లీ, కృపాసహితమైనటువంటి వచనాన్ని నేర్చుకోవాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడితే ప్రతిరోజు ప్రతి క్షణం నేను వర్క్ చేసే చోట కావచ్చు, నా కుటుంబంలో కావచ్చు, మాటలు ఎలా ఉండాలనే దానికి ఇవి అద్భుతమైనటువంటి వివరణ. చూడండి ఒకసారి, ఆ హార్ష్నెస్ నుంచి మనం బయటికి రావాలి, లేకపోతే ఆ స్పీక్ గ్రేషియస్లీ అనే మాట. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 11:23 ఇందాక చూసాం. బర్నబా అప్లిఫ్టింగ్, లేకపోతే ఆ యొక్క ఏమంటామంటే ఎంకరేజ్ చేయడం, ఇతరులను ఎంకరేజ్ చేసే మాటలు, పురికొల్పే ప్రోత్సహించే మాటలు, కృపాసహితమైన అనుకూల సంభాషణ, అనుకూల వచనం మాట్లాడడం. సో ఎంకరేజ్ చేయడం రెండోది. మూడోది లూకా 4:22లో మనం చూస్తాం, యేసు ప్రభు యొక్క గుణములను రిఫ్లెక్ట్ చేయడం. ఇక 4వది మాట్లాడుకుంటాం. 4వ విషయం ఏంటంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవ. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. శరీర క్రియలని, అవతల వాళ్ళు శరీర క్రియలు కలిగి ఉండడం అనేది అందరిలో ఉంటుంది. ఆ శరీర క్రియల్ని రెచ్చగొట్టేలాగా చేయడం వేరు, ఆత్మఫలాలు ఫలించేలా చేయడం వేరు. ఈ మృదువైన మాట ఏం చేస్తుందట, కోపమును చల్లారుస్తుంది, కలహాన్ని చల్లార్చేస్తుంది మృదువైన మాట. అదే ఆ కఠినమైనటువంటి మాట కోపము రేపుతుంది. సో మృదువైన మాట అనేది మనం చూస్తాం. చూడండి ఒకసారి ఇక్కడ 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది స్పీక్ గ్రేషియస్లీ, అనగా కృపాసహితమైనటువంటి మాటలు వచ్చేలాగా వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిన విషయం, సాధకం చేసుకోవాల్సిన విషయం. మనం మాట్లాడుకున్నాం, తిమోతితో మాట్లాడుతున్న పౌలు తన యొక్క కుమారునితో, అనగా తన ఆత్మీయ కుమారుడు, లేకపోతే తన సక్సెసర్, అనగా తన తరువాత పరిచయని కొనసాగించదగిన వాడుగా ఎంచబడిన వాడు తిమోతి. ఆ తిమోతితో చెప్తున్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనివ్వాలి, నీవు అభివృద్ధి చెందాలి, నీ అభివృద్ధి అందరికీ కనపడేలాగా ఉంచాలి. ఆ అభివృద్ధి ఎక్కడ అంటే ఏ విషయాలు అంటే, మొదటిది నీ మాటలు అని రాసి ఉంటుంది. మాట, ప్రవర్తన, స్వభావము, పవిత్రత, విశ్వాసం విషయంలో నీవు రోజు ఎదగాలట. మాదిరి యందు ఎదుగుము అంటాడు, మాదిరి యందు అభివృద్ధి చెందమంటాడు. సో ఎగ్జాంపుల్గా ఉండే విషయం అంటే నా మాటలు ఎలా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. స్పీక్ గ్రేషియస్లీ, మొదటి కృపాసహితమైనటువంటి వచనం. ఎంత క్రిటికల్ పరిస్థితుల మధ్యలో ఉన్నా, లేకపోతే మనం అనొచ్చు ఇన్ఫ్లుయెన్స్, మనం చేయబడ్డం వేరు, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు. ఓకే, మనం ప్రభావితం చేయబడ్డం వేరు, మనం ప్రభావితం చేయడం వేరు. ప్రభావితం చేయబడ్డం, ప్రభావితం చేయడం. చాలాసార్లు మన యాక్షన్స్ అన్నీ కూడా రెస్పాన్సివ్, రిఫ్లెక్సివ్గా ఉంటాయి. అన్నారు కాబట్టి అన్నాం అంటాం, దట్ ఈస్ రిఫ్లెక్షన్.
అది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం. కానీ దేవుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబడే వాళ్ళు కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళుగా ఉండాలని ఆయన ఆత్మచేత మనల్ని నింపింది. ఆమెన్, ఆమెన్. రైట్, చూడండి ఒకసారి. ఇక మొదటిది స్పీక్ గ్రేషియస్లీ. నెంబర్ 2, రెండోది ఎంకరేజ్ అదర్స్. ఇతరులను ఎంకరేజ్ చేయాలి. అనండి ఒకసారి. నువ్వు ఎవరితో మాట్లాడినా వాళ్ళలో ఉన్నటువంటి మంచి విషయాలు ఎంకరేజ్ అయ్యే విధంగా నీ సంభాషణ ఉండాలి. వాళ్ళలో ఉన్న మంచిని ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళలో ఉన్న చెడును కాదు ఎంకరేజ్ చేయాల్సిందే. అలా అని చెప్పి మనము చెడును ఎంకరేజ్ చేయకూడదు అనే దాంట్లో నువ్వు ఏదైనా చేయొచ్చు కాక, అంటే నీ మాటలో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలో దేవుడు ఆ మాటని ఇస్తాడు. ఆ మాట కోసం ఆయన మీద డిపెండ్ అవ్వాలి. నీ సొంత జ్ఞానం కాదు, కానీ పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అవ్వాలి. తర్వాత చూడండి ఒకసారి. మొదటిది గ్రేషియస్గా, కృపాసహితమైన వచనం ఉండడం ఒకటైతే, రెండవది ఇతరులను ప్రోత్సాహపరిచే విధంగా మాటలు ఉండాలి. మూడవది క్రీస్తు యొక్క గుణాతిశయాలని రిఫ్లెక్ట్ చేయడం. నాలుగవది, ద ఫోర్త్ వన్, గాడ్ యువర్ స్పీచ్. మాటల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఈ 4 చేయడం ద్వారా ఆ ప్లెజెంట్నెస్, దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ప్లెజెంట్నెస్ని మనం ఈ భూమి మీద చూపించగలము. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. అందరము లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆత్మలో నేను వెనుక తీస్తే వారి యందు నాకు సంతోషం లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవునికి సంతోషం లేని ఏరియా ఫెయిత్, విశ్వాసము లేకపోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును, నమ్మకంగా జీవించును అంటే దేవుడు మనకిచ్చిన ప్రతి రోజును నమ్మకంగా లెక్క అప్పచెప్పే విధంగా జీవించడం దేవుడు మన నుంచి కోరుకునేది. ఒకవేళ మనం వెనుక తీస్తే దేవునికి మన యందు సంతోషం ఉండదట. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నేనున్న చోట బ్రైట్ ఫేస్, మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ముఖముతో నేను నా సంభాషణ ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో కట్టేది గాను, నిలబెట్టేది గాను, కన్స్ట్రక్టివ్గా నా మాట ఉండటానికి సహాయం దయచేయండి. అనేకుల ఎదుట నా సంభాషణను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మా మాటకు తోడై ఉండండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎలాంటి సందర్భాల్లో ఏ మాటలు నేర్చుకొని మాట్లాడాల్సిందో, ప్రాక్టీస్ చేయాల్సి ఉందో, ఇదిగో కాచుకోమని రాసింది, ఏ విషయాన్ని కాచుకోవాలో మాకు బోధపరచండి. మా రోజువారీ వ్యక్తిగత జీవితాల్లో మా సాక్ష్యము, మాదిరి అనబడుతున్న సాక్ష్యమును మేము కొనసాగించున్నట్లుగా, మాదిరిలో మేము అభివృద్ధి చెందినట్లుగా, అభివృద్ధి అందరికీ తేటగా కనపడినట్లుగా, అంతకుముందు లేని మాట తీరు ఇప్పుడు మేము కలిగి ఉందుముగాక. మా మాట తీరులో మార్పు దయచేయండి. ఆ ప్లెజెంట్నెస్ అనే ఆ యొక్క స్కేల్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. పరీక్షించుకుంటూ దేవా మీకు వందనాలు, స్తోత్రనైనా. ఇదిగో స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా సిలువ మీద యేసు మార్చబడిన కారణమును బట్టి మీకు వందనాలు. కోరదగిన స్థితి నుండి 10,000 మందిలో కోరదగిన వాడు నా ప్రియుడు అని, ఇదిగో కోరదగిన స్థానము నుండి చూడనొల్లని వాడుగా మార్చబడిన విధానము, దాని యొక్క ఉద్దేశము ఈ దినము మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు. విన్న మాటలు, విన్న వాక్యం మా హృదయంలో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీకే వందనాలు ప్రభువా, స్తోత్రునైనా. ఇదిగో మీ చిత్తానుసారంగా మీ యొక్క గుణాతిశయాలను ప్రచురించే విషయంలో మేము ఇదిగో నిరంతరాయము పరిశ్రమ, ఇదిగో శ్రమించే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. వాక్య శ్రామకులుగా మేము ఎదుగుటకు సహాయం దయచేయండి. వాక్యంలో ఏముందో వాక్యోదకం చేత స్నానం చేసుకుని ఇదిగో శుద్ధ హృదయములు కలిగిన వారమై, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ఇదిగో ప్రోక్షించిన హృదయములు కలిగిన వారమై, కడుగబడిన ఇదిగో
హృదయంలో కలిగిన వారమై మీ సన్నిధిలో నిందారహితంగా నిర్దోషంగా జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటూ ఏకీపించిన మీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దీవించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.